స్పెషల్ ఫంక్షన్స్లో ఆల్రెడీ నిన్న ప్రీవియస్ క్లాస్లో కొన్ని సమ్స్ చేసాం. నెక్స్ట్ సమ్ ఏమన్నాడు అక్కడ మనకి n అనేది ఏదైనా పాజిటివ్ రిజల్ట్ తీసుకున్నాడు. అలాగే m నాట్ ఈక్వల్ టు -1 అవుతున్నప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m log x హోల్ పవర్ n dx ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై m+1 హోల్ పవర్ n+1 అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఏం చేస్తారంటే log x ని -t అనుకోండి. log x ని -t అనుకుంటే అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? e పవర్ -t. that implies dx ఈక్వల్ టు -e పవర్ -t dt. now ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m log x హోల్ పవర్ n dx ఈక్వల్ టు లిమిట్స్ చూసుకున్నప్పుడు ఏమవుతుంది? log x అంటే మనకి -t కదా, log x అంటే -t కాబట్టి x ప్లస్ ఫస్ట్ 0 రాయండి. log 0 అంటే అన్డిఫైన్డ్ కాబట్టి ఇన్ఫినిటీ అవుతుంది. నెక్స్ట్ 1 వేస్తే log 1 అంటే 0 కాబట్టి t 0 అవుతుంది. x అంటే e పవర్ -t కాబట్టి e పవర్ -t హోల్ పవర్ m. అలాగే log x అంటే -t కాబట్టి -t హోల్ పవర్ n. dx అంటే -e పవర్ -t dt. ఇప్పుడు ఇక్కడ -t హోల్ పవర్ n లో ఈ మైనస్ని బయటికి తీసుకొచ్చాయి. అప్పుడు -1 హోల్ పవర్ n అవుతుంది. ఈ -e పవర్ -tలో ఈ మైనస్ని యూజ్ చేసుకుని ఈ లిమిట్స్ చేంజ్ చేయండి. ఎంత అవుతుంది? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -tm t పవర్ n e పవర్ -t dt. that equal to -1 హోల్ పవర్ n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ e పవర్ -t కామన్ ఉంది. e పవర్ -t కామన్ వేస్తే ఏమవుతుంది? m+1 t పవర్ n dt. ఇప్పుడు అక్కడ n ఎలా రాసుకుంటారంటే -1 హోల్ పవర్ n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -t m+1 t పవర్ n+1 -1 కింద రాస్తాం dt. ఇప్పుడు మన ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్పుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్స్లో సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి దీని ఫార్ములా ఏమవుతుందంటే -1 హోల్ పవర్ n గామా n+1 బై m+1 హోల్ పవర్ n+1 అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్స్లో సెకండ్ ఫార్ములా నుంచి దీని బదులు ఇది వస్తుంది ఫార్ములా డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ గామా n+1 అంటే మనకు తెలిసిందే కదా, n ఫ్యాక్టోరియల్ అవుతుంది బై m+1 హోల్ పవర్ n+1. అది మనకు రావాల్సిన ఆన్సర్. ఇక్కడ ఈ సమ్లో log x ని -t అనుకోండి. x అంటే e పవర్ -t అవుతుంది. dx ఈక్వల్ టు -e పవర్ -t dt. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m log x హోల్ పవర్ n dx ఈక్వల్ టు 0కి ఎంత అవుతుంది చూడండి? log 0 అంటే ఇన్ఫినిటీ, 1 అంటే log 1 కాబట్టి 0 అంటే t 0 కాబట్టి ఇన్ఫినిటీ టు 0. x అంటే e పవర్ -t కాబట్టి e పవర్ -t హోల్ పవర్ n. log x అంటే -t కాబట్టి -t హోల్ పవర్ n. dx అంటే -e పవర్ -t dt. ఇప్పుడు ఇందులో ఈ -1 హోల్ పవర్ n బయట తీసుకొచ్చాను. ఈ మైనస్ తోటి లిమిట్స్ని మార్చండి. 0 to ఇన్ఫినిటీ e పవర్ -tm t పవర్ n e పవర్ -t dt. దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -t కామన్ తీయండి. ఇట్లా కామన్ చేస్తే m+1 t పవర్ n dt. దట్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ -t కామన్ చేస్తే m+1 t పవర్ n ని n+1 -1 dt. దీనికి మనకి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా అప్లై చేయండి. గామా n+1 బై m+1 హోల్ పవర్ n+1
ట్రాన్స్ఫర్మేషన్స్లో సెకండ్ ఫార్ములా మనకి -1 హోల్ పవర్ n గామా n+1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n+1 హోల్ పవర్ n+1 అది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ సమ్ వచ్చి ఈక్వల్ 0 to ∞ x పవర్ 2n - 1 e పవర్ x² dx ఈక్వల్ టు గామా n బై 2 ఇంటూ a పవర్ n అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తారంటే పుట్ -ax² ఈక్వల్ టు t అంటే x² అంటే -t వచ్చేలాగా ఫార్ములాలో మనకి e పవర్ -t ఉండాలి కదా, అందుకని -ax² ని t అనుకోండి. That implies x² equal to -1 by a into t. x² equal to t కదా, అప్పుడు మనకి x² అంటే ఎంత అవుతుంది -1 by a into t. ఇప్పుడు x equal to -1 by √a into t పవర్ 1 by 2. ఈ స్క్వేర్ పవర్ కోసం ఏం చేస్తారంటే బోత్ సైడ్స్ పవర్ 1/2 చేయండి, చేస్తే x ఈక్వల్ టు -1 by √a t పవర్ 1/2 అంటే ఏ కూడా a పవర్ 1/2 అవుతుంది, దాన్ని √a కింద ఉంచాను. దట్ ఎంప్లాయిస్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ చేయండి. dx ఈక్వల్ టు -1 by √a n ఇంటూ x పవర్ n-1 dt దట్ ఈక్వల్ టు -1 by 2 √a t పవర్ -1/2 dt. లిమిట్స్ చూసుకుంటే మనకి టీలో మార్చుకుంటున్నాం కదా, x ప్లస్ 0 వేస్తే t అలాగే 0 అవుతుంది, x ప్లస్ ∞ వేస్తే t అలాగే ∞ అవుతుంది, కాబట్టి చేంజ్ అయితే లిమిట్స్లో ఏమి రాలేదు. నౌ ఇంటిగ్రల్ 0 to ∞ x పవర్ 2n - 1 e పవర్ ax² dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ x అంటే మన దగ్గర ఏముంది చూడండి -1 by √a t పవర్ 1/2 హోల్ పవర్ 2n - 1 x పవర్ 2n - 1 కాబట్టి x అంటే మన దగ్గర ఎంత ఉంది -1 by √a t పవర్ 1/2 హోల్ పవర్ 2n - 1 e పవర్ x² అంటే e పవర్ -t. ఇక నెక్స్ట్ dx అంటే ఎంత ఉంది చూడండి -1/2 √a t పవర్ -1/2 ఇంటూ dt. x వాల్యూ చూసుకుంటే x అంటే ఎంత ఉంది చూడండి మన దగ్గర -1 by √a t పవర్ 1/2 హోల్ పవర్ 2n - 1 e పవర్ ax² అంటే -t. dx అంటే మన దగ్గర ఎంత ఉంది -1/2 √a t పవర్ -1/2 dt. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ ఇంటిగ్రల్ 0 to ∞ 2n - 1 అంటే అలాగా ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మైనస్ లాగా ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఈ మైనస్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ మన దగ్గర ఉన్న టర్మ్స్ ఏమన్నాయి చూడండి, ఈ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మిగిలింది 1/2 ఉంటుంది, కాబట్టి 1/2ని బయట రాసి
ఇక ఇక్కడ 1/√a ఉంది, ఇక్కడ 1/√a ఉంది కదా. 1/√a కామన్ తీస్తే ఏమవుతుంది 2n - 1. ఇక్కడ 1/√a ఉంది కాబట్టి అది ఒక +1. అప్పుడు 1/√a కామన్ తీస్తే 2n - 1 ఇది +1. నెక్స్ట్ మనకి ఇంక మిగిలింది ఏముంది చూడండి. ఇక్కడ t⁻1/2 కామన్ తీయండి. t⁻1/2 కామన్ తీస్తే మనకి ఎంత ఉంది ఇక్కడ 2n - 1 అంటే t టర్మ్స్ అన్ని ఒక చోట రాస్తాను. t⁻1/2 హోల్ పవర్ 2n - 1. అలాగే నెక్స్ట్ ఇది t⁻−1/2 పక్కనకి మిగిలేది e⁻−t dt దట్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ -1 + 1 క్యాన్సిల్. ఇక మనకి మిగిలేది 1/√a హోల్ పవర్ 2n. ఇందులో మనకి t⁻1/2 2n - 1 కాబట్టి 2 క్యాన్సిల్. ఇంకెంత మిగులుతుంది మనకి t⁻n ఉంటుంది. అది నెక్స్ట్ 1/2 × -1 అంటే -1/2 పక్కన మళ్ళీ t⁻−1/2 e⁻−t dt. ఇప్పుడు 1/√a హోల్ పవర్ 2n కదా, ఈ స్క్వేర్ ఉన్న మూలని ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఎంత అయిపోతుంది a⁻n అవుతుంది. కాబట్టి 1/2a⁻n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e⁻−tని ముందు రాశాను. నెక్స్ట్ t⁻n -1/2 -1/2 -1 dt. అప్పుడు ఎంత అవుతుంది e⁻−t t⁻n - 1 dt అంటే ఫార్ములా నుంచి అది గామా n అవుతుంది. కాబట్టి 1/2a⁻n ఇంటూ గామా n అది మనకు రావాల్సిన ఆన్సర్. ఇందులో -x² t అనుకోండి. అప్పుడు x² ఈక్వల్ ఏమవుతుంది -1/a ఇంటూ t. x ఈక్వల్ టు ఈ స్క్వేర్ నెంబర్కి పంపించండి -1/√a t⁻1/2. అప్పుడు dx ఈక్వల్ టు -1/√a dx ఈక్వల్ టు -1/√a x పవర్కి n × x² - 1 dx. అప్పుడు -1/2√a t⁻1/2 - 1 అంటే -1/2 dt. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x⁻2n - 1 e⁻x/dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x అంటే -1/√a t⁻1/2 హోల్ పవర్ 2n - 1 e⁻x² అంటే -t dx అంటే -1/2√a t⁻−1/2 dt దట్ ఈక్వల్ టు ఇది 2n - 1 అంటే ఆడ్ నెంబర్ కదా, కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది 1/2. ఇక మిగిలింది ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1/√a ఇది 2n - 1. ఇక్కడ 1/√a అంటే పవర్ 1 ఉంది కాబట్టి 2n - 1 + 1. నెక్స్ట్ t⁻1/2కి ఎంత అవుతుంది 2n - 1. అలాగే నెక్స్ట్ పక్కన t⁻−1/2 మిగిలింది e⁻−t dt 1/2 ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1/√a 2n -1 + 1 క్యాన్సిల్ చేసేయండి 2n t⁻2n/2 అంటే n అవుతుంది. ఇక -1/2 ఇది t⁻−1/2 e⁻−t dt 1/2 ఇది 1/√a హోల్ పవర్ 2n కదా, √a హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది a. ఇక మిగిలింది పవర్ n ఉంది కాబట్టి a⁻n ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e⁻−t t⁻n - 1 dt 1/2 a⁻n ఇది మొత్తం గామా n అవుతుంది. అది మనకు రావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ వచ్చి అనదర్ ఫార్మ్ ఆఫ్
బీటా ఫంక్షన్. మనకి ఆల్రెడీ బీటా ఎల్ కామా ఎం అంటే తెలిసిన ఫార్ములా కదా, ఇంకా 0 to 1 x power n minus 1 1 minus x whole power m minus 1 dx. అనదర్ ఫార్మ్ అంటే ఈ ఎక్స్లో ఉన్నదాన్ని వైలో కన్వర్ట్ చేస్తున్నాడు. అందుకని x ఈక్వల్ ఏం చేస్తున్నాడంటే 1/1 plus y తీసుకున్నాడు. తీసుకుంటే dx ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/x minus 1/x square కదా, కాబట్టి -1/1 plus y whole square dy. లిమిట్స్ చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 0 ఉందనుకున్నారు అనుకో, ఫస్ట్ ఇక్కడ 1 plus y ఈక్వల్ టు 1/x అవుతుంది. ఎప్పుడైతే 1 plus y ఈక్వల్ టు 1/x అయిందో y ఈక్వల్ టు 1/x minus 1 అంటే y ఈక్వల్ టు 1 minus x/x. ఫస్ట్ x ప్లస్ 0 తీసుకోండి. x ప్లస్ 0 తీసుకుంటే x ప్లస్ 0 తీసుకుంటే ఏమవుతుంది చూడండి, ఇఫ్ x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 1 minus 0/0 అంటే 1/0 ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1 minus 1/1 అంటే 0/1 0. కాబట్టి లిమిట్స్ అలా కన్వర్ట్ అవుతున్నాయి. బీటా ఎల్ కామా ఎం ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0కి మనకి ఎంత వచ్చింది, ఇన్ఫినిటీ వచ్చింది. 1కి 0 వచ్చింది. x అంటే ఎంత ఉంది, 1/1 plus y హోల్ పవర్ l minus 1. 1 minus x అంటే 1 minus 1/1 plus y హోల్ పవర్ m minus 1. dx అంటే -1/1 plus y హోల్ స్క్వేర్ dy. ఇప్పుడు ఇందులో మనకి ఈ మైనస్ని తీసేసి లిమిట్స్ని మార్చాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to infinity. నెక్స్ట్ 1/1 plus y హోల్ పవర్ n minus 1. నెక్స్ట్ 1 plus y minus 1 కదా, 1 క్యాన్సిల్ అయిపోయి y మిగులుతుంది. y మిగిలితే అది ఎంత అవుతుంది అప్పుడు, y పవర్ m minus 1/1 plus y హోల్ పవర్ m minus 1. మైనస్ అలాగే తీస్తాం కదా, మనకి మిగిలేది 1/1 plus y హోల్ స్క్వేర్ dy. ఇప్పుడు ఈ పవర్స్ అన్ని యాడ్ చేసేద్దాం. ఇంటిగ్రల్ 0 to infinity y పవర్ m minus 1 బై ఈ -1 ఈ -1 ఎంత అవుతుంది, -2. ఈ -2 +2లో క్యాన్సిల్. ఇంకా అప్పుడు మనకి మిగిలేది ఏముంటుంది, 1 plus y డినామినేటర్ అంతా ఈ ఎల్లోని m మిగులుతుంది, l plus m dy. ఇది అనదర్ ఫార్మ్. మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటంటే బీటా ఎల్ కామా ఎం ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x power n minus 1 1 minus x whole power m minus 1 dx. అందులో x అంటే ఏం చేస్తారంటే 1/1 plus y తీసుకోండి. అప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. చేస్తే 1 plus y ఈక్వల్ టు 1/x అవుతుంది. అంటే y ఈక్వల్ టు 1/x minus 1. y ఈక్వల్ టు 1 minus x/x అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏం చేస్తారంటే x బదులు 0 తీసుకోండి. తీసుకుంటే y అంటే ఎంత అవుతుంది, 1 minus 0/0. డినామినేటర్ 0 వస్తే ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే x బదులు 1 వేస్తే y ఈక్వల్ టు 1 minus 1/1 0. అప్పుడు మనకు వచ్చిన లిమిట్స్ రాయండి. 0 ఇన్ఫినిటీ వచ్చింది, 1 0 వచ్చింది. x అంటే ఉంది 1/1 plus y హోల్ పవర్ n minus 1. 1 minus x అంటే 1/1 plus y హోల్ పవర్ m minus 1. dx అంటే -1/1 plus y హోల్ స్క్వేర్ dy. ఇప్పుడు ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ తీస్తే లిమిట్స్ మార్చండి. 0 to infinity 1/1 plus y హోల్ పవర్ n minus 1. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే y పవర్ m minus 1/1 plus y హోల్ పవర్ m minus 1. నెక్స్ట్ 1/1 plus y హోల్ స్క్వేర్ dy. y పవర్ m minus 1/1 plus y మొత్తం పవర్స్ యాడ్ చేశాను. -1 -1 ఉంటే -2 అవుతుంది. -2 +2 క్యాన్సిల్ చేశాను. ఇక మిగిలిన 1 plus y హోల్ పవర్ n plus m dy. ఇది మనకి అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరమ్, రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్. ఇక్కడ ఏమన్నాడంటే మనకి బీటా ఎల్ కామా ఎం ఈక్వల్ టు గామా ఎల్ ఇంటూ గామా ఎం బై గామా ఎల్ ప్లస్ ఎం అని ప్రూవ్ చేయమంటున్నాడు. మనకి మొన్న
అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పి చేస్తాం కదా, అందులో సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్లో గామా ఎల్ బై జెడ్ పవర్ ఎల్ ఈక్వల్ టు అంటే అక్కడ కేలో ఉంటుంది ఇది, అది ఇక్కడ గామా ఎల్ బై జెడ్ పవర్ ఎల్ అంటే ఇక్కడ గామా ఎల్ కావాలి కాబట్టి ఎల్లో తీసుకుని రాస్తాం. అక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్లో కేలో ఉంటుంది, అది ఇక్కడ ఎల్ పెట్టి రాసాడండి. అక్కడ జెడ్ పవర్ కే ఉంటుంది, ఇక్కడ జెడ్ పవర్ ఎల్ రాస్తాం. అక్కడ గామా కే బై జెడ్ పవర్ కే అని ఉంటుంది, ఇక్కడ గామా ఎల్ బై జెడ్ పవర్ ఎల్ ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ జెడ్ ఎక్స్ ఎక్స్ పవర్ అక్కడైతే మీకు k మైనస్ 1 ఉంటుంది, ఇక్కడ x పవర్ l మైనస్ 1 dx అని ఉంది. ఇప్పుడు గామా ఎల్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ జెడ్ ఎక్స్ ఎక్స్ పవర్ l మైనస్ 1 z పవర్ l dx. ఇది ఫార్ములా రాశారు ట్రాన్స్ఫర్మేషన్ నుంచి. ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఫార్ములా రాసిన తర్వాత z పవర్ l ఇక్కడ పంపించేయండి ఇంటిగ్రేషన్లో. పంపించేసిన తర్వాత ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ఈ పవర్ మైనస్ జెడ్ పవర్ m మైనస్ 1తో మల్టిప్లై చేస్తాం. ఎందుకని గామా m రావాలి కదా, మరి గామా m రావాలి అంటే ఈ పవర్ మైనస్ జెడ్ పవర్ m మైనస్ 1 dz వచ్చిందనుకో గామా m వస్తుంది. కాబట్టి గామా m ఫార్ములా ఏముందో ఆ టర్మ్తో మల్టిప్లై చేయండి అటు ఇటు బోత్ సైడ్స్. అప్పుడు ఎంత అవుతుంది, గామా l ఈ పవర్ మైనస్ జెడ్ పవర్ m మైనస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ జెడ్ ఎక్స్ x power l minus 1 z power l e power minus z into z power m minus 1 dx అనేది పాత ఉంది కాబట్టి మన దగ్గర dx యాక్చువల్గా రాసుకోండి. ఇప్పుడు ఇందులో పవర్లు బేస్ చేసుకుని కామన్ తీయండి. e పవర్ మైనస్ z కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ x ఇక్కడ 1 ఉంది, 1 ప్లస్ x. నెక్స్ట్ x పవర్ l మైనస్ 1 ఉంది, z కామన్ తీస్తే l ప్లస్ m మైనస్ 1 dx. ఇప్పుడు ఇక్కడ మనకి e పవర్ మైనస్ z పవర్ m మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఉందనుకో గామా m కి కన్వర్ట్ అయిపోతుంది. అందుకని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి. నా ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు z ఫ్రమ్ 0 to infinity. అంటే గామా m కావాలంటే ఏం కావాలో అది చేసుకుంటూ వస్తున్నాం అంతే. ఫస్ట్ ఫార్ములా రాశారు, రాసేది మల్టిప్లై చేస్తారు, మల్టిప్లై చేసిన తర్వాత గామా m లో ఫార్ములా ఏముందో అది రాశారు బోత్ సైడ్స్. రాసినందుకు ఇంటిగ్రేషన్ కావాలి కాబట్టి ఇక్కడ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం అంతే. అప్పుడు ఇది గామా m కి కన్వర్ట్ అయిపోయింది. ఇంకా ఆపోజిట్ సైడ్ ఏముంటుంది, ఇంటిగ్రల్ 0 to infinity అంటే x లో ఇంటిగ్రేషన్ అలా ఉంచేయండి, జెడ్తో చేసి ఇంటిగ్రేషన్ని చెయ్యండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇంటిగ్రల్ 0 to infinity ఇక్కడ ఉన్న ఇంటిగ్రేషన్ ఉంది, ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ జెడ్ 1 ప్లస్ ఎక్స్ z పవర్ l ప్లస్ m మైనస్ 1 dz ఒక ఇంటిగ్రేషన్ కింద రాయండి. మిగిలింది x పవర్ l మైనస్ 1 dx. అంటే xలో ఉన్న ఇంటిగ్రేషన్ మామూలుగా ఉంచేయండి, జెడ్లో ఉన్న ఇంటిగ్రేషన్ ఇప్పుడు మనం చేసేది z అని వాటికి అప్లై చేయండి. ఇక్కడ చూడండి ఇది z కదా, అందుకని ఇంటిగ్రల్ dz జెడ్తో చేసేదానికి మిడిల్లో దానికి అప్లై చేసుకుని ఎక్స్లో అది పాత అలా ఉంచేది. ఇప్పుడు దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ 0 to infinity ఇది మనకి గామా l ప్లస్ m బై 1 ప్లస్ x హోల్ పవర్ l ప్లస్ m అంటే ఇదే ఫార్ములా సేమ్. ఇక్కడ ఎలా ఉంది, సేమ్ ఇది అలాగే ఉంది చూడండి. మైనస్ జెడ్ ఎక్స్ ఉందనుకో మైనస్ జెడ్ కదా, అంటే జెడ్ పవర్ l వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ 1 ప్లస్ x ఉంది కాబట్టి 1 ప్లస్ x పవర్ ఇక్కడ l మైనస్ 1 అంటే l వచ్చింది. ఇక్కడ మన దగ్గర ఏముంది, l ప్లస్ m మైనస్ 1 ఉంది కాబట్టి l ప్లస్ m వచ్చింది. ఇక పక్కన మిగిలింది x పవర్ l మైనస్ 1 dx. సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేశాడు అంతే దీనికి. అంటే ఇక్కడ ఎలా ఉంది, ఈ పవర్ మైనస్ జెడ్ ఎక్స్ ఎక్స్ పవర్ l మైనస్ 1 dx అంటే ఈ l ఉంటే ఇక్కడ గామా l వచ్చింది కదా, అలా చూసుకున్నప్పుడు ఇక్కడ l ప్లస్ m మైనస్ 1 ఉంది కాబట్టి గామా l ప్లస్ m అవుతుంది బై ఇక z ఉంటే z పవర్ l వచ్చింది, z బదులు ఇక్కడ ఏముంది 1 ప్లస్ x ఉంది కోఎఫిషియంట్. ఇక్కడ ఈ పవర్ మైనస్ జెడ్ ఎక్స్ ఉంది కదా, అంటే ఈ పవర్ మైనస్ జెడ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమొచ్చింది జెడ్ పవర్ ఎల్. ఇది ఇంటిగ్రేషన్ ఎక్స్లో ఉంది కాబట్టి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఇక్కడ ఎల్ ప్లస్ ఎమ్ అవుతుంది. ఇంకా పక్కన మిగిలిపోయింది ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 డిఎక్స్. అంటే ఇక్కడ డిఎక్స్లో ఉంటే ఆ ఎక్స్ కాకుండా మిగిలిన కోఎఫిషియంట్ రాశాడు. ఇది మనకి డిజెడ్లో ఉంది కాబట్టి జెడ్ కాకుండా మిగిలింది రాసుకోవాలి. జెడ్ కాకుండా మిగిలింది అంటే ఏముంది 1 ప్లస్ ఎక్స్ ఉంది, పక్కన ఉన్నది ఎల్ ప్లస్ ఎమ్ కాబట్టి పవర్ ఎల్ ప్లస్ ఎమ్ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 డిఎక్స్. గామా ఎల్ ప్లస్ ఎమ్ అంటే కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటకు తీసుకొచ్చేయండి. ఇంకా మనం మిగిలింది ఏంటి, ఇక్కడ 0 to infinity ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎల్ ప్లస్ ఎమ్ డిఎక్స్. ఇది బేటా ఎల్ కామా ఎం ఫార్ములా ఇందాక అదర్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు వచ్చింది. దాని నుంచి బేటా ఎల్ కామా ఎం ఈక్వల్ టు ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, గామా ఎల్ ఇంటూ గామా ఎం బై గామా ఎల్ ప్లస్ ఎం. ఇక్కడ మనకి మనం చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్లో సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ బేటా ఫంక్షన్స్ అని చెప్పి రాసుకున్నాం కదా, అక్కడ దాని నుంచి గామా ఎల్ బై జెడ్ పవర్ ఎల్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ జెడ్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 డిఎక్స్ ఫార్ములా రాసుకోండి. ఇప్పుడు గామా ఎల్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ జెడ్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 జెడ్ పవర్ ఎల్ డిఎక్స్. బోత్ సైడ్స్ మల్టిప్లై చేయండి.
ఎందుకని గామాయాలు ఉంది మరి ఇక్కడ గామాయం రావాలి కదా, అందుకని e పవర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ m మైనస్ 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు గామాయాల్ e పవర్ మైనస్ జెడ్ జెడ్ పవర్ m మైనస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ zx x పవర్ l మైనస్ 1 z పవర్ l e పవర్ మైనస్ జెడ్ జెడ్ పవర్ m మైనస్ 1 dx. ఇది ఎంత అవుతుంది? ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ జెడ్ కామన్ తీయండి రెండిట్లోనూ 1 ప్లస్ x. ఇక మిగిలినది ఏముంది? x పవర్ l మైనస్ 1 z పవర్ l ప్లస్ m మైనస్ 1 dx. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేసేయండి 0 టు ఇన్ఫినిటీ. అప్పుడు గామా l ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ జెడ్ జెడ్ పవర్ m మైనస్ 1 dz ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ జెడ్ 1 ప్లస్ x x పవర్ ఇది ఎంత ఉంది మన దగ్గర l మైనస్ చూడండి సార్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ జెడ్ 1 ప్లస్ x z పవర్ l ప్లస్ m మైనస్ 1 dz. ఈ x పవర్ l మైనస్ 1 బయట రాస్తాం. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? గామా l అంటే ఇది గామా m ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. ఇక మనకి దీనికి ఇక్కడ ఫస్ట్లో రాసిన ఫార్ములా అప్లై చేయండి. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి. చేస్తే ఎల్ అంటే ఎల్ వచ్చింది కదా, ఇక్కడ ఎల్ ప్లస్ ఎం ఉంది కాబట్టి గామా ఎల్ ప్లస్ ఎం బై ఇక్కడ ఎక్స్కి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్లో ఉంటే ఎక్స్ వదిలేసి జెడ్ రాస్తాడు. ఇక్కడ ఇంటిగ్రేషన్ మనం జెడ్తో చేస్తున్నాం కాబట్టి జెడ్ వదిలేసి ఎక్స్లో రాయాలి. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఇక్కడ ఏమంటే పవర్లో వస్తుంది ఎల్ ప్లస్ ఎం. ఇంకా పక్కన మిగిలింది ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 డిఎక్స్. గామా ఎల్ ప్లస్ ఎం బయట తీసుకొచ్చేస్తే మిగిలింది మనకి ఇందాక చెప్పుకున్న ట్రాన్స్ఫర్మేషన్ నుంచి బేటా ఎల్ గామా ఎం అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఇది ఎస్ఐకి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 టు 1 x పవర్ 4 1 మైనస్ x హోల్ స్క్వేర్ dx అని ఇచ్చాడు. దీన్ని ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ 0 టు 1 4ని 5 మైనస్ 1 కింద రాయండి. 1 మైనస్ x హోల్ స్క్వేర్ని 3 మైనస్ 1 dx. అప్పుడు ఇది ఎలా ఉంది? x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx టైప్లో ఉంది. అప్పుడు ఇది బేటా m కామా n ఫార్ములా అవుతుంది. అంటే బేటా 5 కామా 3 బేటా m కామా n అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఫార్ములా గామా 5 ఇంటూ గామా 3 బై గామా m ప్లస్ n అంటే 5 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు గామా 5 ఇంటూ గామా 3 బై గామా 8. ఇక మనకి గామా n అంటే ఫార్ములా చెప్పుకున్నాం కదా n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అవుతుంది? 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 7 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేస్తే 7 ఫ్యాక్టోరియల్ అంటే మనకి 7 6 5 వరకు మిగులుతుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 బై 7 ఇంటూ 6 ఇంటూ 5 4 ఫ్యాక్టోరియల్ నుంచి ఇంకా ఆటోమేటిక్గా 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ ఎంత అవుతుంది? 7 ఇంటూ 15 అవుతుంది 105 1 బై 105. సార్ మళ్ళీ చూడండి 4ని 5 మైనస్ 1 కింద 2ని 3 మైనస్ 1 కింద రాసుకోండి. బేటా m కామా n ఫార్ములా అప్లై చేస్తే బేటా 5 కామా 3 బేటా 3 కామా 5 అని రాసినా పర్వాలేదు. అప్పుడు గామా m ఇంటూ గామా n బై గామా m ప్లస్ n గామా 5 ఇంటూ గామా 3 బై గామా 8. గామా n అంటే n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కాబట్టి 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ 8 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేశాను అంటే 7 6 5 మిగులుతాయి. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇది 3 టైమ్స్ క్యాన్సిల్. సింప్లిఫై చేస్తే 1 బై 105 అది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఈరోజు క్లాస్. రిమైనింగ్ క్లాస్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని చూద్దాం.